హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమయ్యేటట్టు చికెన్ ఫ్రై చేయబోతున్నాండి. అది కూడా హోటల్ స్టైల్లో. చూడండి, ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి ఆయిల్. చికెన్కి ఎక్కువ పట్టదండి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఎర్రగడ్డ అండి. బాగా ఫ్రై చేయాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేయండి. చేసిన తర్వాత బాగా ఉప్పు పసుపు వేసుకొని చికెన్ని శుభ్రం చేసుకోండి. ఉప్పు పసుపు వేస్తే నీచు వాసన అనేది రాదు, లేదంటే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కడిగి నేను పక్కన పెట్టుకున్నాను, వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయండి కొద్దిసేపు. దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. అప్పుడు వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి. బాగా ఆయిల్ పైకి తేలిపోతుంది. తేలిన తర్వాత 1 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. టీ గ్లాస్ నిండా ఉండే వాటరు. మూత పెడుతున్నాను. ఈ లోపల కొంచెం మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా కొద్దిగా డ్రై అయిపోయింది. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా అయిందో. కొద్దిగా గరం మసాలా వేసాను క్లైమాక్స్లో. చూస్తున్నారు కదా, మొత్తము అంతేనండి. టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు అందరూ ఇష్టంగా పప్పు చేసుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు బాగుంటుందండి తినడానికి. అది కూడా హోటల్ స్టైల్లో ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.